నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభువైన క్రీస్తు నామంలో మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించి, బలపరిచి, ధైర్యపరిచి, ఆగిపోయిన ప్రతి కార్యం చక్కగా జరిగించును గాక. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితంలో ఏ బాధల్లో ఉన్నారో, ఏ సమస్యల్లో ఉన్నారో, ఏ అప్పుల్లో ఉన్నారో కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. మా సంఘం అంతా కలిసి మీ కొరకు ప్రార్థన చేస్తాం. తప్పకుండా యేసయ్య మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. చదువుకుందాం. ఈ ఉదయకాలం ప్రభువు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట 100వ కీర్తన 1వ వచనం 2వ వచనం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. దేవునికి స్తుతి కలుగును గాక. ఉత్సాహ గానం చేయుచు ఆయన సన్నిధికి రావాలి. ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు ఉత్సాహం ఉంటుందండి. ఎక్కడెక్కడికైనా వెళ్తే ఉత్సాహం ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, ఉత్సాహంతో మీరు నా సన్నిధికి వచ్చి నన్ను ఆరాధించాలి. ఎందుకంటే మీకు నేను ఎన్నో మేళ్ళు చేశాను, ఎన్నో ఉపకారములు చేశాను, మీ జీవితాలను బాగు చేశాను, కట్టాను, మిమ్మల్ని స్వస్థత ఇచ్చాను. ఆ పాత రోత జీవితం అంతా మీ మీద ఉన్న ఆ శాపమును దీవెనగా మార్చాను. కాబట్టి మీరు ఎలా రావాలి? అన్నీ కోల్పోయినట్టుగా కాదు, మాకేదో అది లేదే ఇది లేదు అన్నట్టుగా కాదు. మిమ్మల్ని మార్చాడు, మిమ్మల్ని ఆశీర్వాదించాడు, మిమ్మల్ని గొప్ప చేశాడు ప్రభువు. ఎలా రావాలి ఆయన సన్నిధికి? స్తుతి గానములు చేయొచ్చు, సంతోషముతో ఆయన సన్నిధికి రమ్మని ప్రభు పిలుస్తున్నాడు. చూడండి, దావీదు తన జీవితంలో దేవుని సన్నిధికి ఉత్సాహంతో వెళ్ళేవాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన గుమ్మంలో కీర్తనలు పాడుచు తన జీవితంలో ఎప్పటి నుంచి మొదలు ఆయన గొర్రెలు కాచుకునే ఆ స్థితి నుంచి అన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఎన్నో అద్భుతాలు చేసావు, నన్ను సౌలు నుంచి తప్పించావు, ప్రాణాపాయం లేకుండా చేసావని అవన్నీ తలపోసుకుంటూ ఆయన సన్నిధికి ఈ దావీదు వెళ్ళేవాడు. ఉత్సాహంతో ఎంత గొప్ప కార్యం చేసావని నాకని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వెళ్ళేవాడు. అందుకే దావీదుని చూసి దేవుడు ఆనందించేవాడు. ఈరోజు దేవుని సన్నిధికి నువ్వు ఎలా వస్తున్నావు? చూడండి, మన జీవితంలో సండే ప్రభు నీకు ఎందుకు ఇచ్చాడంటే అది ప్రభువును ఆరాధించే దినం, అది పరిశుద్ధ దినం. ఆ పరిశుద్ధ దినంలో నీవు నీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఆయన కనిపించి చేతులెత్తి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కీర్తనలు పాడుచు స్తుతి గానములతో ఆయన్ని గణపరచు, ఆయన సంతోషపరచు. ఇప్పుడు ఇచ్చిన ఆశీర్వాదం కంటే ఇంకా ఎక్కువగా దీవెన, ఇంకా ఆశీర్వాదం. ప్రభుని ఎందు ఆనందిస్తే నీకు ఎన్నైనా ఇస్తాడు, ఏమైనా చేస్తాడు. అందుకే దావీదు దేవుడు ఆనందించి హెచ్చించాడు, గణపరిచాడు, సింహాసనం మీద రాజుగా కూర్చోబెట్టాడు. ఈరోజు ఆశీర్వాదాలు ఇంకా కావాలా? ఇంకా ఎక్కువగా దీవెన పొందాలా? ఇంకా నువ్వు హై లెవెల్కి వెళ్ళాలా? అయితే ప్రభువును సంతోషపరచు. ఆయన సన్నిధికి అందరూ కలిసి వెళ్ళి ఆరాధించండి. ఆ రోజు ఏ పని పెట్టుకోకండి, వాళ్ళన్నీ పక్కన పెట్టి ప్రభువును ఆరాధించండి. మిమ్ములను, మీ కుటుంబాలను ప్రభు గణపరుస్తాడు. ఆయన నామమును గొప్ప చేస్తే ప్రభు నిన్ను గొప్ప చేస్తాడు. మాట పట్టుకొని ప్రార్థించు, మాట పట్టుకొని మంచి తీర్మానం తీసుకో. నేను కూడా ఇక్కడి నుంచి నిన్ను మంచిగా ఆరాధిస్తాను, గొప్ప చేస్తాను. నేను ఒక మంచి తీర్మానం తీసుకో. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చి ప్రభు ఇంకా ఎన్నో గొప్ప కార్యములు నీ జీవితంలో జరిగించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చెప్పు. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైన నా యేసయ్యా, నీకు స్తోత్రములు నాయన. మాటలు వింటున్న ప్రతి బిడ్డలు ఈ సన్నిధికి రావాలి, సంతోషంతో రావాలి, ఉత్సాహంతో రావాలి. చేసిన ప్రతి మేలుకై, ఆశీర్వాదంకై, కృపకై, రక్షణకై నువ్వు చేసిన ప్రతిదీ తలపోసుకుంటూ నీ సన్నిధికి రావాలేసే. ప్రతి ఒక్కరూ ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించి నిన్ను సంతోషపరిచే మనస్సు ప్రతి వారికి దయచేయి ప్రభా. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలకు ఒక మంచి తీర్మానం కలిగించండి. బిడ్డలందరికీ తోడుగా ఉండండి. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి, వెలిగించండి. బలహీనతలన్నీ తొలగించండి. వ్యాధిలో ఉన్న వారిని స్వస్థపరచండి. జాబ్ లేని వారికి మంచి జాబ్ అనుగ్రహించండి. ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న వారిని ఆశీర్వదించండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం అనుగ్రహించండి. ప్రభా, ఈ బిడ్డలు ఎక్కడికైతే వెళ్తున్నారు, ఏ పని అయితే చేస్తున్నారు, ఆశీర్వాదాలు మెండుగా కుమ్మరించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.